ఓకే స్టార్ట్. ఈ సంవత్సరం 24-25 ఇయర్లో మన దుబ్బాక డయాలసిస్ సెంటర్కి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో అవార్డు ఇచ్చినటువంటి అపెక్స్ కిడ్నీ సెంటర్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా మన సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది శేఖర్ కానీ మిగతా స్టాఫ్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నందుకు, పేషెంట్లను అన్ని విధాలుగా వాళ్ళకు సౌకర్యం కల్పించుకుంటూ డయాలసిస్ చేస్తున్నందుకు మా స్టాఫ్కి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ డయాలసిస్ ఎక్విప్మెంట్ మనకి మంచిగా ఇచ్చి దాని మెయింటెనెన్స్ కూడా మంచిగా జరిగేటట్టు చూస్తున్న అపెక్స్ కిడ్నీ సెంటర్ వారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన ప్రతి పేషెంట్కి నేను డైలీ రౌండ్స్ చేయడం జరుగుతుంది. అడిగితే అందరూ కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా చెప్పట్లేదు. ఇది బేస్ చేసుకొని మన హాస్పిటల్కి డయాలసిస్ సెంటర్లో ఫస్ట్ స్థానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము ఇంజెక్షన్స్ కానీ రక్తం పెరగడానికి, అదేవిధంగా వ్యాక్సిన్స్ కానీ అన్ని విధాలుగా సప్లై చేయడం జరుగుతుంది. ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా అన్ని విధాలుగా ఈ డయాలసిస్ సెంటర్కి మంచిగా నడిచేటట్టు సిబ్బంది చేస్తున్నటువంటి సహాయం కానీ మన హాస్పిటల్ సిబ్బంది, అదేవిధంగా అపెక్స్ వారికి కానీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను అదేవిధంగా మన హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఎటువంటి కేసులున్నా కానీ, సర్జికల్ కానీ, మెడికల్ కేసెస్ కానీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. బయట పోయి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లల్లో డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఏదంటే మాకు చెప్తే మా టీం కూడా చాలా బాగుంది. డిఓస్ కానీ, ఆరోగ్య మిత్రాస్ కానీ, లేకపోతే మన స్టాఫ్ నర్సులు కానీ, మన డాక్టర్స్ ఎస్పెషల్లీ టీం వర్క్ జరుగుతుంది ఇక్కడ. అందరం కూడా ప్రతి పేషెంట్కి సహాయం చేద్దామనే ఉన్నాము, సహాయం చేస్తాము కూడా. మీకు ఎటువంటి కష్టాలున్నా ఆరోగ్యపరంగా సర్జికల్ కానీ, మెడికల్ కానీ, పీడియాట్రిక్ కూడా ఈ మధ్యలో మన దగ్గర పీడియాట్రిషియన్స్ కూడా మంచి సర్వీస్ ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నా. మీరు బయట పోయి పైసలు వేస్ట్ చేసుకోకండి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లల్లో. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గరికి రండి, మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు దుబాకలో స్టేట్ ఫస్ట్ డయాలసిస్ సర్వీస్లో స్టేట్ ఫస్ట్ వచ్చిందని చెప్పుకునేదాన్ని కార్యక్రమాన్ని. అసలు డయాలసిస్ అంటే ఏంటి, డయాలసిస్ అటువంటి జరిగేటువంటి పరిణామాలు ఏంటి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇవాళ డయాలసిస్ పేషెంట్స్ చాలామంది పెరిగినారు. సో నేను ఒక రూరల్ కింద తీసుకొని దుబ్బాక అనేటువంటి వైద్య విధాన హాస్పిటల్కి వచ్చి దుబ్బాకలో జరుగుతున్నటువంటి డయాలసిస్ కేంద్రాన్ని ఈరోజు నేను విజిట్ చేసే క్రమం ఏంటంటే, అసలు డయాలసిస్ ఇక్కడే ఎందుకు స్టేట్ ఫస్ట్ రావాలి అనేది ఒక క్వశ్చన్ చాలామందికి రావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 5 డయాలసిస్ మిషన్లు ఆల్మోస్ట్ ఒక 800 to 900 మెంబర్స్కి వీళ్ళు ఇక్కడ సర్వీస్ ఇచ్చినట్టు రికార్డ్స్ చెప్తున్నారు. 800 చేంజ్. సో ఆల్మోస్ట్ 8 to 200 సెషన్స్ అంటే అందరికి అర్థం కాదు, కానీ ఒక 900 పీపుల్కి నేను వాళ్ళకి ఒకరికేమో వీక్లీ 3 days, ఒక వీక్లీకి 5 days, కొందరికి వీక్లీ 2 days కూడా ఉంటుంది. కానీ రెగ్యులర్గా 5 days ఇచ్చేది ఏం లేదు, అట్లాంటి క్రానిక్ ఏం లేదు మీ దగ్గర. సో ఇప్పుడు ఉన్నటువంటి క్రమంలో వీళ్ళకి ఒక 800 to 900 పీపుల్కి వీళ్ళు సర్వీస్ ఇచ్చి కిడ్నీ ఫంక్షన్ బాగుపడే విధంగా ఫిల్టరైజేషన్ అంటాం. ఈ డయాలసిస్ మీన్స్ ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై చేసేసి కిడ్నీ ఫంక్షనింగ్ని మంచి కాపాడుకోవడానికి, చెడిపోయిన కిడ్నీని బాగు చేయడానికి వీళ్ళు చేసే అటువంటి సర్వీస్. నేను డాక్టర్ గారిని కూడా కలిసినాను. తర్వాత దీనికి రెగ్యులర్గా కష్టపడేవారు, వాళ్ళనే డయాలసిస్ టెక్నీషియన్ అంటారు. సార్ మీ పేరేమండి? స్వామి పేరు స్వామి. ఇప్పుడు కిడ్నీ డయాలసిస్ అనేది బ్లడ్ను రక్త శుద్ధి చేయడం, అంతే కదా? రక్త శుద్ధి అంటాం కదా, అదే అది ఇంగ్లీష్ దా
తెలుగులో మాత్రం రక్త శుద్ధి చేయడం అని అంటారు. ఈ శుద్ధి చేసే విధానం ఏంది, అదొక్కసారి ఆ మిషన్ ఏంది, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ లైట్ వెలుగుతుంది, ఈ పారామీటర్స్ అన్ని కనబడుతున్నాయి, ఏదో తిరుగుతున్నది అనేటువంటి జనాలలో ఉంది. దాని మీద మాకు క్లియర్గా చెప్పండి. మనకు అది బ్లడ్ ఇక్కడ ఇచ్చినారు కదా, చెప్పండి. ఇస్లా అనేది మనకు ఒక సర్జరీ ఉంటుంది సార్. రైట్. దాంట్లో అంటే లోపల ఆల్మోస్ట్ బ్లడ్ చేసినటువంటి క్యాన్లా అట్లా చెప్పండి. ఫిస్టులా అంటే అందరూ ఏమనుకుంటారంటే అలా వేరే అనుకుంటారు. మిషన్ లాంటిది, రైట్. ఆర్టరీ అండ్ వీనర్స్ కలిపి ఒక మిషన్ లాంటిది బాడీలో అమర్స్తారు. ఆర్టిఫిషియల్ మిషన్ లాంటిది. దాని నుంచి మనకు వెయిన్స్ కి ఇన్ అండ్ అవుట్ 2 లైన్లు తీసుకుంటాం. అందులో ఇన్ వచ్చేసి మనకు బ్లడ్ పంప్ నుంచి డైలేజర్ లోకి వెళ్తుంది బ్లడ్. దీనిలో డైలేజర్ లో ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ అవుట్ గోయింగ్ అండ్ అవుట్ ఫ్లో ఏంటంటే మనకు ఇది ప్యూరిఫై అనేది ఎట్లయితుంది అంటే వాటర్ తోనే అవుతుంది. ఒకటి మంచి వాటర్ తోని ప్యూరిఫై అయ్యి చెడు వాటర్ ని కూడా తీసేస్తుంది. మనకు బాడీలో ఉండే మలినాలను మొత్తం ఈ డైలేజర్ మొత్తం తీసేస్తుంది. దాని నుంచి తీసేసిన బ్లడ్ ను కాస్త మళ్ళీ అవుట్ లైన్ నుంచి పేషెంట్ కి క్లియర్ జరుగుతుంది. ఈ క్రమంలో మీరు చేసే క్రమం అలా ఏమనుకుంటారంటే ఎలా 5 నిమిషాలు అయిపోతుంది? లేదు సార్, 4 గంటల సమయం తప్పనిసరి సార్. వీక్లీ 3 సార్లు కానీ పేషెంట్ స్టేబుల్ బట్టి 2 సార్లు కానీ తప్పనిసరిగా 3 సార్లు రమ్మని చెప్తాము. 3 సార్లు వీక్లీ 3 సార్లు ఖచ్చితంగా 4 గంటలు డయాలసిస్ చేసుకోవాలి. చేసుకుంటేనే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా బాగుంటుంది. మనం కూడా ఇక్కడ 3 సార్లు ఇస్తున్నాం అందరికి. 3 రోజులు అవును సార్, ఆల్టర్నేట్ డే రావాలి. వారానికి 3 రోజులు ఆల్టర్నేట్ డే రావాలి. వచ్చిన పేషెంట్ కూడా ఏదో 5 నిమిషాలు వచ్చి 10 నిమిషాలు చేసుకొని అది డయాలసిస్ కూడా కాదు, అంటే ప్రాసెస్ కాదు. మినిమం 4 గంటలు, 4 నుంచి 4 గంటలు టైం కేటాయించాలి. సో అప్పుడే కానీ పేషెంట్ ఉన్నటువంటి రక్తంలో ఏదైతే మలినాలు ఉన్నాయో ఆ మలినాన్ని వాటర్ ద్వారా శుద్ధి చేసి మీరు మళ్ళీ శుద్ధి అయినటువంటి రక్తాన్ని బాడీకి రిప్లేస్ చేసేటువంటి మిషన్ ఇది. అంతే కదా. దీనివల్ల ఇప్పుడు మీరు ఒక 900 మెంబర్స్ కి సర్వీస్ చేసినారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు డిఫరెంట్ ఆఫ్ పేషెంట్లు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్ని చూసినారు కదా. సో నాకు తెలిసి నేను అడిగేది ఏంటంటే దాదాపు బయట ఖర్చులు పెట్టుకుని వచ్చినారు, బాగా నష్టపోయి డబ్బు రూపకంగా ఆరోగ్య రూపకంగా. ఇప్పుడు వచ్చిన 900 తోని మీకు జరిగినటువంటి అసలు ఏ విధంగా అనిపిస్తుంది మీ మనసుకి? మేము ఇలాంటి ఫీల్డ్ ఎంచుకోవడమే మాకు ఒక దేవుడిచ్చిన వరం సార్. ఓకే, మాకు వీళ్ళకి సేవ చేసుకోవడం కూడా మాకు ఒక అదృష్టం లాగా అవసరం. ఎందుకంటే ప్రాణదాతల కిందనే లెక్క. రైట్. సో రెండోది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక 900 మెంబర్స్ చేసినారు కదా, ఎవ్రీ డే ఒక మిషన్ ఎంతమందిని ప్యూరిఫై చేయగలుగుతుంది? ఎవ్రీ డే మనకు ప్రజెంట్ అయితే 3 షిఫ్ట్లు అంటే 12 గంటలు వర్క్ చేస్తుంది సార్ మిషన్. ఓకే, ప్రజెంట్ అయితే 12 గంటలు 3 షిఫ్ట్లు. 3 షిఫ్ట్లలో అయితే ఒక్కొక్క మిషన్ మీద 3 పేషెంట్లు అవుతుంది సార్. అంటే ఇప్పుడు 5 మిషన్లు ఉన్నాయి. అవును సార్, 5 మిషన్లు అంటే దాదాపు 15 మెంబర్స్ ఒక డే. నెక్స్ట్ డే 15 మెంబర్స్ అంటే మీరు ఒక 30 మెంబర్స్ ని అంటే ఆల్టర్నేట్ డే కలిపి సర్వీస్ చేయగలుగుతారు. సో నేను కోరుకునేది కూడా రూరల్కి వైద్యం అందాలి, రూరల్లో వైద్య సదుపాయం అందాలి అనే ఇంటెన్షన్తోనే ఉన్నాను. మీ వీడియో చూసిన తర్వాత అంటే మీ సర్వీసు, మీ పనితనము, మీరు ఇచ్చేటువంటి సేవ చూసినాక మిగతా గవర్నమెంట్ సెటప్లల్లో ఇంకా ఆదర్శంగా తీసుకోవాలని నేను అందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్. మీకు స్టేట్ లెవెల్లో ఫస్ట్ అవార్డు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో ఆ కృషికి తగ్గ ఫలితం వచ్చింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.